భాగ్యనగరంలో వాడవాడల బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గడిచిన 12 ఏళ్లుగా గ్రేటర్లో ప్రత్యేకత చాటుతున్న బోరబండ బోనాల వేడుకలు మరోసారి ప్రత్యేకత చాటుకుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ వేడుకల్లో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బోరబండ బోనాల వేడుకకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు బోనాల వేడుక అనగానే ఎవరికైనా మొదటన గుర్తుకొచ్చేది మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునేటటువంటి బోరబండ బోనాలు. సో బోరబండ బోనాల్లో ప్రతి ఏడాది కూడా ఇటు ముస్లింలు హిందువులు ఎంతో ఘనంగా బోరబండ బోనాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏదైతే బోరబండ బోనాల వేడుకలో ఉన్నాము, మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీదుద్దీన్ గారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, అంటే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఇక్కడ అంతా కలిసికట్టుగా చేసుకునేటటువంటి వేడుకగా ఏదైతే బోనాల పండుగ ఉంటుంది, ఏంటి ఎట్లా చెప్తుంది? దాదాపు 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ జరిగిన విధంగా మత సామరస్యానికి అతీతంగా ఆషాఢ మాసంలో మా తెలుగు ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా తమ ఇంట్ల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసుకొని వచ్చి మా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా బోరబండలో గంగా జమున తైజీబ్ కు నిదర్శనంగా ఇటు తెలుగువారు జరుపుకునే ఈ యొక్క పండుగ బోనాల పండుగకు ముస్లిం సహోదరులు క్రైస్తవ సహోదరులు అందరూ కలగలిపి గంగా జమున తైజీబ్ కు నిదర్శనంగా పెద్ద ఎత్తున బోరబండలో బోనాలు చేసుకోవడం జరుగుతుంది. బోరబండ అంటే బోనాలు, బోనాలు అంటే బోరబండ అనే విధంగా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ విజయశాంతి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా స్పీకరు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు వివేక్ గారు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్ గారు, అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం. ఈరోజు బోరబండను చూస్తుంటే దళితులు బహుజనుల అడ్డా బోరబండ, ఆ బోరబండలో దళిత బహుజన బిడ్డ విజయశాంతి గారు రావటం, ఎమ్మెల్సీ గారు, ఇటు అందరూ కూడా పండగ పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటూ అలా ఆనందాన్ని మా తెలంగాణ ఆడపడుచు వాళ్ళందరూ కూడా చూపించుకోవటం ఎక్కడ లేని భారతదేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని పండుగలలో అటు రంజాన్ కావచ్చు, అదేవిధంగా బోనాలు కావచ్చు, దసరా కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, అన్ని మతాలు కలిసి గంగా జమున తైజీబ్ నిదర్శనంగా బోరబండ బోనాలు జరగడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశం ఈరోజు బీజేపీ సర్కారు కుట్ర కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా అన్ని మతాలను కలుపుకొని అందరూ ఒక వేదికపై వచ్చి అన్ని పండుగలు జరుపుకుంటున్న ఘనత మా బోరబండ ప్రజలది, బోరబండ ప్రాంతానికి. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ వేడుకలు? మీరు చూస్తా ఉన్నారు, ఎప్పుడు కూడా పండుగ వాతావరణం ఇంకా చాలా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా బాబా ఫసీదుద్దీన్ గారి ఆధ్వర్యంలో కూడా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది పండుగ. ప్రతి కుల మతాలకు ఏం లేకుండా, విభేదాలు లేకుండా కూడా ఈ బోరబండ చౌరస్తాలో కూడా సంబరాలు చాలా మిన్నంటాయి. అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరం కూడా కలిసికట్టుగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుళ్ళు కానీ అన్నీ కూడా సందర్శించే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. చూడొచ్చు, ఏదైతే ఇటు అంతా కూడా మహిళలు బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున కూడా ఇటు అమ్మవారికి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అంటే దాదాపు గత 10 ఏళ్లుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసి జరుపుకునేటువంటి వేడుకగా ఇటు హైదరాబాద్ లో ఎక్కడ లేని విధంగా బోరబండ బోనాలు అయితే ఆ ప్రత్యేకతను చాటుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, బోరబండ నుంచి.